హల్లెలూయా. ట్రబుల్ పెంచుకులుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నన్నెంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి అమ్మగారికి ప్రభుపేట వందనాలు, ఎలీషా బాబు గారికి వాళ్ళ సతీమానికి ప్రభుపేట వందనాలు, సంఘ బిడ్డలైన మీ అందరికి ప్రభుపేట వందనాలు. దయచేసి ఎవరు నిద్రపోబాకండి. నిద్ర వస్తే వెళ్ళి చక్కగా మొహం కడుక్కొని జాగ్రత్త వాక్యం అండి. మీరు ఎంతసేపు చెప్పాలి? 1:30 అయింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదిర్చువాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధనలో ఇప్పటి వరకు పాటలు ఎందును, ఆరాధన ఎందును, సాక్ష్యములు ఎందును మీరు మహిమ పొందుకున్నారు. స్తోత్రాలు. అల్పుడును నీ పాద సేవకునై నేను ప్రభా కొద్ది నిమిషాలు నీ పక్షాన్ని నిలబడి ఉన్నాను. నా ఆత్మను దూరపరచండి, నీ ఆత్మతో నింపండి. మీ బిడ్డలకు ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో అలాంటి నీ జీవవాక్కులను అందించి సహాయం చేయమని, నా ఆత్మను దూరపరిచి నీ ఆత్మతో నింపి బిడ్డలతో మీరు మాట్లాడండి, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగమును ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారమ్మా? ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. అయితే ఈ దావీదు గారు ఎంత గొప్ప భక్తుడో మనకు తెలవాలి అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అన్ని రకాల ప్రార్థన చేసినటువంటి వ్యక్తుల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అయ్యా అంటే దావీదు గారి పేరు చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు చేసినటువంటి ప్రార్థనలో క్షమాపణ ప్రార్థన ఆయన చేశాడు, విజ్ఞాపన ప్రార్థన ఆయన చేశాడు, స్తుతి ప్రార్థన ఆయన చేశాడు. బైబిల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రార్థనలో దావీదు గారు చేసినట్లు మనం తెలుసుకోవచ్చు. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమైంది. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు ఎవరితో ఈ మాట చెప్తూ ఉన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు. ఎవరితో చెబుతున్నాడమ్మా? ఆయన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన ప్రాణం ఏడుంది? ఆయన ప్రాణం ఏడుందమ్మా? అసలు మనిషి అంటే ఏంది అర్థం చెప్పండి? మనిషి అంటే మనిషిలో 3 విభాగాలు ఉంటాయి. ఏంటో చెప్పండి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 కలిసి ఉంటేనే మనిషి. ఈ 3 ఒకరు లేకపోయినా మనిషి కాదు. అయితే దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏమని? నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము. యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే నిత్య దేవుడు అని అర్థం. నిత్య దేవుడు అంటే కాలాలు 3 ఉన్నాయి. తెలుసా? చదువుకునే పిల్లలు చెప్పండి. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం. భూతకాలం అంటే ఏంటి? చదువుకున్న పిల్లలు తెలియదా మీకు? భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, భవిష్యత్ కాలం అంటే జరుగుతున్న కాలం, భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. ఈ త్రికాలంలో ఉన్నటువంటి దేవుడి పేరే యెహోవా. దేవునికి స్తోత్రం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అలాంటి నిత్య దేవుడైనటువంటి యెహోవాని నా ప్రాణమా నీవు సన్నుతించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారండి?
దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన అంతరంగంలో ఏమండి చెప్పండి? మనిషి శరీరములో, మనిషి అంతరంగంలో అన్ని అవయవాలు ఉన్నాయి. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళుంది, ముక్కుంది, నోరుంది, అట్లా శరీరంలో ఏముంది, గొండు ఉంది, అట్లా ఊపిరితిత్తులు, కిడ్నీలు. ఆ మనిషి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాలతో ఏమని చెప్పుకుంటున్నాడంటే దావీదు గారు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి నా ప్రాణమా నీవు ఆయన సన్నుతించు, ఆయన స్తుతించు, ఆయన మహిమపరచు, ఆయన ఘనపరచు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని కూడా మరవద్దని చెప్పి చెబుతున్నాడు. దేవుడు చేసినటువంటి ఉపకారాలు అంటే మనం దేన్ని కూడా మర్చిపోకూడదు. దేవుడు నా జీవితంలో ఈ ఉపకారం చేయలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులతనే ఎవరు లేరు. ఒక్క మాటలో మనకు అర్థమవుతారు చెప్పాలి అంటే, ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకు చేసిన గొప్ప ఉపకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు చేసిన ఉపకారం. కాబట్టి అందును బట్టి మేము ఏం చేయాలి? ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోకూడదు. రీసెంట్ గా నాకు మన మధ్య కాలు బాగకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి పోతే ఒక యవనస్తుడు 19 సంవత్సరాలు అంట. మొహం ఎట్టుందంటే మొహం అసలు నల్లగా ఉంది. డాక్టర్ గారిని ఏంటి సార్ ప్రాబ్లం అతనికంటే కిడ్నీలు ఫెయిల్యూర్ అని అంట. అంటే కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చిందంట బాగా. ఎందుకు వచ్చిందయ్యా అంటే గంజాయి, మళ్ళీ త్రాగుడు. వయసు చూస్తే ఎంతంటే 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల వయసులోనే దేవుడు తనకి ఇచ్చినటువంటి అవయవాలను పాడు చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి అసలు దేనికైనా పనికొస్తాడండి? భవిష్యత్తు ఏమైనా బాగుంటుందా? ఈనాటిలో సమాజం అట్లా తయారవుతూ ఉంది. తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేదు. వాళ్ళకై వాళ్ళకి తెలియదు, చెప్తేనేమో వినరు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, పెద్దలు చెప్పిన మాట కూడా వినరు. వారికి దేవుడిచ్చినటువంటి వాళ్ళ అంతరంగంలో ఉన్న అవయవాలన్నిటిని కూడా పాడు చేసుకొని పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఆ పరిశుద్ధుడైన దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని అనేకమైనటువంటి మత్తు పదార్థాలకు ఇచ్చేసి అపవిత్రపరిచి దేవుని నామాన్ని ఈ రోజుల్లో చాలా మంది దుఃఖపెడుతూ ఉన్నారండి. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన మధ్య ఒక ఆయన పెద్ద ఆయన అంటున్నాడు, మా సైడు రాజధాని అయింది. రాజధాని అయితే మరి విట్ కాలేజీ అనే కాలేజీ ఉంది. ఆ కాలేజీ దగ్గర అందరూ ఆడపిల్లలేనంటండి మందు తాగి సిగరెట్లు తాగుతున్నారంట. నాకు అర్థం కాలేదు. ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఆయన 60 సంవత్సరాల వయసు దాకా ఉంటది. అంటే దేవుడిచ్చినటువంటి అంతరంగంలోని ప్రతి ఒక్క అవయవాలను ఆడపిల్లలు పాడు చేస్తున్నారు, మగ పిల్లలు పాడు చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది. ఆ విషయం మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున మనందరినీ ఆయన సృష్టించుకున్నప్పుడు దేవుడిచ్చిన అవయవాలు కనుక మనం పాడు చేస్తే దేవునికి మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. మగపిల్లైనా కావచ్చు, ఆడపిల్లైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ఎవరైనా సరే దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని బట్టి మన దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. మరి దావీదు గారు ఎందుకు చేస్తున్నాడు ఈ ప్రార్థన? తన అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క అవయవంతో దావీదు గారు ఎందుకు చెప్తూ ఉన్నాడు? తన అంతరంగంలో తన అవయవాలు తానే చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? బహుశా అది గుండె మీద కొట్టి, గుండె నువ్వు ఏసాన్ని మర్చిపోబాకు, దేవుణ్ణి మర్చిపోబాకు, నిన్నిచ్చింది దేవుడే అని చెప్పి చెప్పుకుంటున్నాడేమో. అంటే ఒక మాట తేల్చేసాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని. ప్రాణము ఎప్పుడు సజీవంగా ఉండేది చెప్పండి? ఈ శరీర అవయవాలన్నీ పనిచేస్తేనే. అర్థమైందండి? ఈ శరీరంలో గుండె, అట్లా కిడ్నీలు, శరీరంలో ప్రతి అవయవం కూడా పని చేస్తేనే ఆ వ్యక్తిలో ప్రాణం ఉండిద్ది.
కాబట్టి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఆయన చేసిన ఉపకారం దేన్ని కూడా మర్చిపోవద్దని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి 116వ కీర్తన, 116వ కీర్తన చూడండి, 116వ కీర్తన 12, 13. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆయన చేసిన ఉపకారాలకి నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను అంటే, దేవుడు చేసినటువంటి ఉపకారాలకి మనం ఏమైనా చెల్లించగలుగుతామండి? ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మనం మర్చిపోకుండా మనం ఆయనకి ఏం చేయాలంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. అంటే నేను చేయగలిగినది అదే. దేవుడు చేసినటువంటి ఉపకారాలకి నేనేమిచ్చి ఆయనకి రుణాలు చెల్లించగలుగుతాను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతకుముందు ఒకసారి నేను ఒక సాక్ష్యము విన్నాను. చాలా వృద్ధాప్యం కలిగినటువంటి వ్యక్తి, తాను ఐసీలో ఉన్నాడు. తనకి బ్రీతింగ్ ప్రాబ్లం బాగా ఉంది, అంటే గాలి సరిగా తీసుకోలేకపోతూ ఉన్నాడు. అతనికి మరి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే, హాస్పిటల్లో ఉన్నందుకు మరి మన దేశం కాదు వేరే దేశంలో అతనికి చాలా అమౌంట్ బిల్ వేశారు, ఎక్కువ బిల్ వేశారు. ఎక్కువ బిల్ వేసినప్పుడు ఆ వ్యక్తి, ఆ ముసలతను ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. డాక్టర్ గారు వచ్చి అన్నాడు, నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడొద్దు, నీ బిల్లు తగ్గిస్తాను, నువ్వెందుకు ఇట్లాగ ఏడుస్తున్నావు అని అంటే, డాక్టర్ గారు ఈ బిల్లు నేను పే చేయలేక కాదు, ఈ బిల్లు నేను కట్టలేక కాదు, నేను మీ హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉంటేనే ఆక్సిజన్ సిలిండర్ నాకు తగిలించినందుకు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు నాకు బిల్లు వేశారు. నేను పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు నీకు గాలి ఇస్తున్నాను, నీకు నీరు ఇస్తున్నాను, నీకు సమస్తాన్ని ఇస్తున్నాను, నీకు సూర్యుడిని పగటినట్టుకు సూర్యుడిని ఇస్తున్నాను, రాత్రి నెలకు చంద్రుడిని ఇస్తున్నాను, నక్షత్రాలు ఇస్తున్నాను. వీటన్నిటి నా బిల్లు కట్టంటే నేను కట్టగలుగుతానా? నేను కట్టలేదు కదా, అందుకే నేను ఏడుస్తున్నాను అన్నాడు. అంటాను. అర్థమైందా పాయింట్? అర్థమైందా? నిజంగా మనం కట్టగలుగుతామా? మరి పుట్టిన దగ్గర నుంచి మీకు ఒకరికి 50 సంవత్సరాలు నుండి, 60 సంవత్సరాల నుండి, 40 సంవత్సరాల నుండి, మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం గాలి పీలుస్తున్నాం. గాలికి దేవుడు బిల్లేస్తే మనం కట్టగలుగుతామా? కట్టలేము. అందుకే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు కూడా అదే అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని కూడా మరవకూడదు. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ ఆయనకేమి నేను చెల్లిస్తాను, ఆయనకు నేను ఏమి చెల్లించలేను. రక్షణ అనేటువంటి పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అంటున్నాడు. రక్షణ అంటే ఏంటండి? మీరు రక్షణ పొందుకున్నారా? రక్షణ పొందుకోవడం అంటే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవడం. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడు మనం రక్షించబడిన వారమని, రక్షణ పొందుకున్న వారమని మనల్ని అంటారు. అలాంటి రక్షణ మనం పొందుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డగా మనము జీవించి ప్రార్థన చేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే బాప్తిస్మం తీసుకుంటున్నారు కానీ మారు మనసు పొందట్లా. ఈ క్యాప్షన్ జాగ్రత్తగా ఏనండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లెక్క అయితే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటున్నారు కానీ ఫస్ట్ వదిలేస్తున్నారు, రెండోది తీసుకుంటున్నారు. అర్థమైందమ్మా? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసుని ఏమో పక్కన నెట్టే చేస్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. అట్లా అయితే కుదరదు. మారు మనసు ఉండాలి, బాప్తిస్మం తీసుకోవాలి. మొన్న ఆయన ప్రార్థనకి వెళ్ళాలని అంటున్నాడు. ఒక పెద్ద చర్చిలో గుళ్ళోకి పోయిందంట ఆమె. ప్రార్థన అయిపోయిందంట, చక్కగా పాటలు పాడినప్పుడు అందరూ ఎందే, వాక్యం చెప్పినప్పుడు ఎందే. ఆమె చెప్పులు ఎవరో వేసుకొని పోయారంట. వేసుకొని పోతే అసలు చెప్పులు వేసుకొని పోయిన వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. ప్రార్థనకు వచ్చావు, చెప్పులు వేసి కనకూడదన్నా బుద్ధి జ్ఞానం వాళ్ళకన్నా ఉండాలి. సరే అది బుద్ధి లేకపోయింది అనుకోండి. సరే ఏమైంది, చెప్పులు ఎంత మహా అయితే 100 అవుతాయి, 200 అవుతాయి, లేదా 500 రూపాయలు అవుతాయి. దేవుడు వేస్తాడు అనుకోకుండా గుళ్ళో ఉండగానే తిట్లు మొదలేసిందంటండి.
ఇంటికి పోయినాక తిట్లా అంట. మరి మారు మనసు పొందినట్ట. బాప్తిస్మం తీసుకొని ఉంటది, సీనియర్ పెద్ద వయసు అంట. బాప్తిస్మం అయితే తీసుకుంది కానీ మారు మనసు లేదు. మరి అట్లా ఉంటే ఎట్లా? క్రైస్తవ్యము అవమానించబడుతుంది అక్కడే, మనలో సరైన మారు మనసు లేకపోవటం వల్లే. చెప్పులు మహా అయితే 200 అవుతాయి, 300 అయితే 500 అవుతాయండి. సరే తీసుకెళ్ళిన వాళ్ళు మరి అది తెలిసి తీసుకెళ్లారో తెలియక తీసుకెళ్లారో, సరే వాళ్ళు తప్పు అనుకోండి, వాళ్ళు తప్పు చేశారు, నువ్వు క్షమించింది ఏముంది? మనం ఇట్లాగా అన్యులకి దొరకకూడదు. మనం అన్యులంటే ఎవరో కాదు, నాతో మాట్లాడిన ఆయన కూడా మళ్ళీ మన క్రైస్తవుడే. కాకపోతే క్రైస్తవుల్లో కూడా అన్యులు ఉంటారు. అన్యులు అంటే ఎవరు? మారు మనసు పొందని వాళ్ళు, బాప్తిస్మం తీసుకునే వాళ్ళు, చర్చికి రాను, వీళ్ళు కూడా అన్యుల కింద పరిగణించబడతారు. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏం పాస్టర్ గారు మీరు చెబుతున్నారులే కానీ ఎవరు మాట్లాడుతున్నారండి, మన కామెంట్ చేసిందని చెబుతుంది. మరి పాస్టర్ గారు ఎవరైనా, నేనైనా ఎవరైనా చక్కగా చెబుతానే ఉంటాం. మారు మనసు పొందిన తర్వాత కూతురు మాట్లాడకూడదమ్మా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదమ్మా, ఏ దైవజనే చెబుతాడు. మరి మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎట్లా? ఇక్కడ భక్తుడైన దావీదు గారు ఏమంటున్నాడంటే, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేటువంటి పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున మనం ప్రార్థన చేసే వారిలాగా ఉండాలి. మరి దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు చేసిన మేలును బట్టి మన కృతజ్ఞతగా మన ఇళ్లలో స్తుతి కొడుకులు పెట్టుకుంటున్నామమ్మా. మనము క్రైస్తవులముగా దేవుని బిడ్డలుగా సంవత్సరానికి ఒకసారైనా దేవుడు ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడాడు, నా భర్తను కాపాడాడు, నా పిల్లలను కాపాడాడు, నా ప్రయాణాల్లో తోడుకుంటున్నాడని సంవత్సరానికి ఒక్కసారైనా మా ఇంట్లో స్తుతి కొడుకు పెట్టుకున్నాం అయ్యగారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పెట్టుకోవట్లేదా? అటైతే అట్టమ్మా, పెట్టుకోవాలి. దేవుడు చేసినటువంటి మేలును బట్టి సంవత్సరానికి ఒకసారైనా కృతజ్ఞత కూడిక మనం పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, నా అంతరంగంలో ఉన్న విషయాన్ని చెప్తున్నా, చాలా మంది ఎన్నో రకాల కార్యక్రమాలకి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి యొక్క ఘనత కోసం ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఈ సంవత్సరం అంతా కాపాడాడు, నాకెన్నో మేలు చేశాడు, ఎన్నో అపాయాల నుంచి తప్పించాడని ఎవరైతే వాళ్ళ ఇళ్లలో స్తుతి కొడుకు పెట్టుకొని దేవుని మహిమపరుస్తారో అది దేవునికి ఇష్టమైనటువంటి పని అన్నమాట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడి మీద, దేవుడు చేసిన ఉపకారాలకి నువ్వు కృతజ్ఞతలు అవుతావు. దేవుడు చేసిన ఉపకారాలకి నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ అవుతావు. దేవుడు చేసిన ఉపకారాలకి నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి పురుషుడు అవుతావు. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం దేవుడు చేసిన మేలును బట్టి సంవత్సరానికి ఒకసారి అయినా మనం ఏం చేయాలమ్మా, మన ఇళ్ళలో స్తుతి కొడుకు పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరం 2 సార్లు స్తుతి కొడుకులు పెట్టుకునే వారు ఉంటారు. దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడని. ఇంకా కొన్ని చోట్ల, కొన్ని ఏరియాల్లో నెలకు ఒకసారి దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఈ నెలంతా దేవుడు మనల్ని కాపాడాడు, మమ్మల్ని అందరూ కాపాడాడు అని చెప్పి నెలకు ఒకసారి ప్రార్థన పెట్టుకునేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. అయితే మనం కనీసం నెలకు ఒకసారి పెట్టుకోకపోయినా, లేకపోతే 6 నెలలకు ఒకసారి, సంవత్సరం 2 సార్లు పెట్టుకోకపోయినా, సంవత్సరానికి మనం ఒకసారైనా పెట్టుకోవాలి. అది దేవుని నామ మహిమార్థమై నువ్వు చేసేటువంటి పని అన్నమాట. ఇక్కడ భక్తుడైన దావీదు గారు అదే అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారాలకి నేను ఆయనకి ఏమి చెల్లించగలుగుతాను, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అంటున్నాడు. సరే, మీరు ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. క్రియారూపకమైనటువంటి స్తుతి కొడుకులు కూడా మీ ఇళ్లలో పెట్టించుకోవాలి. అది క్రైస్తవులుగా మన ధర్మం. క్రైస్తవులుగా దేవుని యొక్క ధర్మాన్ని మనం చేయాలి. స్తుతి కొడుకులు పెట్టుకోవడం వల్ల కొన్ని మేలు జరుగుతాయి. జాగ్రత్తగా స్తుతి కొడుకులు పెట్టుకోవడం వల్ల జరిగే మేలు ఏంటంటే, మీ కుటుంబాల్లో కొన్ని అపవాది సంబంధమైన క్రియలు, అపవాది యొక్క తంత్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు మీ ఇంట్లోకి వచ్చి స్తుతి కొడుకు పెట్టినప్పుడు మీ గృహంలో ఉన్న సాతాను సమూహాలన్నింటి దేవుడు ఎల్లగొడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా మంది ఈ విషయాలు తెలియక వ్యర్థమైన ఫంక్షన్లు ఎన్నో పెడుతూ ఉన్నారు, కానీ
దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను ఈ స్తుతి కోడికను పెట్టుకుంటున్నానని చెప్పి ఎవరు పెట్టుకోవట్లేదు. ప్రేమని దేవుని బిడ్డలారా మనం పెట్టుకోవాలి. దేవుని సేవకులు మీ గృహంలోకి అడుగు పెట్టినప్పుడు, దేవుని సేవకుడు దేవుని సేవకురాలు మీ గృహంలోకి అడుగు పెట్టినప్పుడు మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అపవిత్రాత్మల్ని దేవుడు గద్దించి ఎల్లగొడతాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అక్కడ దేవుని నామం మహిమపరచబడింది. దేవుడు మీ కుటుంబాల్లో ఎన్నో మేలు దేవుడు చేస్తాడు. మరి నాకు తెలిసినటువంటి ఒక అంకుల్ గారు చాలా దినాల నుంచి ఆయన ఏ పని లేక బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉంటే ఒకరోజు ఆయన తన ఇంటికి రమ్మని చెప్పాడు. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆయన అంతకు ముందే 1 నెల 2 నెలల నుంచి మరి కుటుంబంలో చిన్న కొడుకు ఏం పని చేయట్లేదు, మన ఆంటీ గారు పనికి వెళ్తుంది, కానీ ఆమెకు వచ్చినటువంటి రూపాయి మరి ఆ బాకీలకి అడిగి సరిపోతుంది. అయితే ఈ అంకుల్ గారు బాధపడుతూ ఉంటే, సరే అంకులు దేవుడు నీకు ఏదో పని సిద్ధపాటు చేస్తారులే, భయపడబాకండి అని చెప్పి నేను అట్లాగైనా ధైర్యపరుస్తూ చెప్తూ ఉన్నాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచాడు. వాళ్ళ ఇంటికి పిలిస్తే నేను వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రభా, ఈ అంకుల్ గారు ఎన్నో దినాల నుంచి పని లేదని బాధపడుతున్నాడు. ఈ అంకుల్ గారికి త్వరలోనే నువ్వు పనిని సిద్ధపాటు చేయను, ఆయన ఒక మంచి పనిని సిద్ధపాటు చేయి ప్రభా, నీ బిడ్డలో బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఉండే దేవుడు కాదు అని చెప్పి ప్రార్థన చేశాను. దేవుని యొక్క మహాకృపను బట్టి తర్వాత 2 రోజులకో 3 రోజులకో మున్సిపాలిటీలో వ్యాన్ డ్రైవర్ గారికి ఆ యొక్క జాబ్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే ఇది నాకు గంతగా చెప్పే విషయం కాదు. దేవుని సేవకులు మీ గృహాల్లోకి అడుగు పెట్టినప్పుడు మీకు ఏ పనులు అయితే జరగకుండా అడ్డగిస్తున్నటువంటి దురాత్మలు ఉంటాయో దేవుని సేవకులు అడుగు పెట్టిన వెంటనే మీ గృహాల నుంచి వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం. మీకు ఎన్నో మేలు జరగటానికి, ఎన్నో అద్భుత కార్యాలు జరగటానికి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబంలో జరగటానికి దేవుడు తన సేవకుల్ని మీకు ఒక సాధనంగా వాడుకుంటాడు. అసలు దేవుని సేవకుడు అంటే ఎవరో చెప్పండి. దేవుని సేవకుడు అంటే ఎవరో? దేవుని సేవకుడు అంటే పైన ఉన్నటువంటి దేవునికి, కింద ఉన్నటువంటి మానవాళికి మధ్యవర్తి దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మన సంఘం పేరు ఏం పేరు? దైవ స్వరూపి సంఘం. ఈ దైవ స్వరూపి సంఘాన్ని ఎవరు స్థాపించారు తెలుసా? పిఎస్ లాజరస్ అయ్య గారు స్థాపించాడు. అయితే ఈ పిఎస్ లాజరస్ అయ్య గారు అనేటువంటి ఆ దైవజనుడు చాలా భక్తిపరుడు అండి. ఆయనకి అక్షరం ఒక చదువు లేదంట. చదువు లేకపోయినా కూడా ప్రార్థన మాత్రం మామూలుగా చేసేవాడు కాదంటండి. ఆయన ప్రార్థన ఎట్లా చేసాడో నాకు తెలియదు, కానీ మరి గొప్ప దైవజనులు చెప్పడం ఆ సేవకుడి గురించి. జాగ్రత్త, తలకాయ కింద కానిచ్చి కాళ్ళు పైకి లేపి ఒక చెట్టు దగ్గర తలకాయ కింద కానిచ్చి కాళ్ళు పైకి లేపి ప్రార్థన చేసేవాడు అంటండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తలకాయ కింద కానిచ్చి ఏమంటారు కదా దాన్ని, ఇది ఆసనాలు కూడా అంటారు, నాకైతే తెలియదు. తలకాయ కింద కానిచ్చి శీర్షాసనం అంటారంట. తలకాయ కింద కానిచ్చి కాళ్ళు ఇట్ట పైకి పెట్టేదాన్ని శీర్షాసనం అంటారంట. ఆ శీర్షాసనం వేసి ప్రార్థన చేసేవాడంట. ఒకసారి మరి ఆ పిఎస్ లాజరస్ నాన్నగారు అమ్మగారు భార్య గారు ఇంటి దగ్గర చెప్పిందంట, ఉప్పు లేదు, ఉప్పు అయిపోయిందని చెప్పిందంట. ఉప్పు లేదంటే మళ్ళీ వెళ్ళాడంటే ఆయన పని అదే. దయస్వరూపి సహవాసంలో మాకు ఏదైనా లేదనుకోండి వెళ్ళి ప్రార్థన చేయడమే మా పని. అట్లాగే అయ్యగారు కూడా ఏం చేసేవాడంటే ఆ శీర్షాసనం వేసి తలకాయ కిందకు పెట్టి కాళ్ళు ఆ పైన చెట్టు కానించి ప్రభా ఉప్పి అయ్యా ఉప్పి అయ్యా ఉప్పి అని ప్రార్థన చేస్తే ఆ దానం గారు లాంటి తల్లిగారు వచ్చి ఉప్పు తీసుకొచ్చి ఇచ్చిందంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే అంత గొప్ప భక్తి చేశారు దైవస్వరూపులైన సేవకులు. ఈయన ప్రార్థన ఆలకించి ఆ తల్లిగారికి దేవుడు ప్రేమ కలిగించి అట్లా ఇప్పించాడు అన్నమాట. అంత గొప్ప ప్రార్థన చేసి మరి ఈ సహవాసాన్ని పేరు కూడా ఎట్లా పెట్టారో తెలుసా అండి? ఈ సహవాసాన్ని పేరు కూడా చక్కగా ఆయన ప్రార్థన చేశాడంట. ప్రభా, నన్ను సేవ చేయమంటున్నావు, సపరేట్ గా చేయమంటున్నావు, నువ్వే ఒక మినిస్ట్రీగా ఏర్పాటు చేయమంటున్నావు, మరి నేను ఈ సహవాసానికి ఏం పేరు పెట్టాలని ప్రార్థన చేస్తే దేవుడు మరి అగ్ని అక్షరాలుగా దైవ స్వరూపి సహవాసాన్ని చూపించాడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్ని అక్షరాలతో
దైవ స్వరూపి సహవాసాన్ని చూపించాడంట. దైవ స్వరూపి అంటే అర్థం దేవుని పోలినటువంటి వాడు అని అర్థం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని పోలిన వాడు అని అర్థం అంటండి. అట్లాగా ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ ఈ సంఘాన్ని స్థాపించిన స్థాపకులు వారి ప్రార్థన చాలా కఠినంగా ఉండేదంటండి. ఇంకొక అనుభవం, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడంట రాత్రి వేళ నిద్ర వస్తుంది అనుకోండి, జాగ్రత్త వినాలమ్మా. రాత్రి వేళ ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తే కళ్ళలో కారం కొట్టుకునేవారంట. కళ్ళలో కారం కొట్టుకునేవారంట. వారి అనుభవాలు ఏంటంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతాం మేము. ఇలా చిన్న సేవకులు మేము ఎంత గొప్ప ప్రార్థన చేశారా, అందుకే దైవస్వరూపి సహవాసం ఎంతగా విస్తరించింది అని చెప్పి చాలా ఆశ్చర్యపోతాం. నిద్ర వస్తే కళ్ళలో కారం కొట్టుకునేవారంట. మళ్ళీ ఇంకొక అనుభవం, రాత్రి వేళ మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ ఆ అయ్యగారు అమ్మగారు ఇంకో పని చేసేవాళ్ళంట. ఎలాంటి రోజుల్లో నెట్టాడిల్లు ఎంతమంది తెలుసమ్మా? దానం గారు లాంటి తెలిసే ఉండొచ్చు. నెట్టాడిల్లుకి మరి సెంటర్ లో నెట్టాడి ఉండిద్ది, వాటికి మధ్య కడ్డీలు ఉంటాయి, వాటిని అంటారు. ఆ మధ్య కడ్డీలు ఉంటాయి కదా, ఆ మధ్య కడ్డీలకి ఒక తాడు కిందకి ఏలాడేసుకొని జాతికినాలి. ఆ మధ్య కడ్డీలకి తాడు కిందకి ఏలాడేసుకొని ఉరి పెట్టుకునేవాళ్ళంట. అంటే ఇట్లా పెట్టుకునేవాళ్ళు, మెడకు పెట్టుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ప్రార్థన చేస్తూ ఉంటేనంటండి, అటెందుకు పెట్టుకొని ఉంటారో మీరు కొద్దిగా ఆలోచించి చెప్పండి. మీరు అందరూ తెలియగలవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెక్టే, మీరందరూ తెలియగలవాళ్ళే. దేవునికి స్తోత్రం. అంత ప్రార్థన చేసేవాళ్ళు అంటండి. మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నిద్ర వచ్చి అట్లా అంటే అది బిగుసుకుపోయిందని చెప్పి అప్పుడు మళ్ళా మెలకు వచ్చిందని చెప్పి అంత ప్రార్థన చేశారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, అట్లాగా ఈ పిఎస్ మాధవస్ నాన్నగారిని దేవుడే తన మాట చొప్పున పిలిచాడు కాబట్టి దేవుని మాట చొప్పున ఆయన వచ్చి సేవ చేయడం ప్రారంభించిన తర్వాత తనకు ఏది అవసరమైన దేవుని మీదని ఆధారపడి ప్రార్థన చేసేటువంటి అనుభవంలో దేవుని మీదే ఆనుకొని ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని దేవుని ఆ సేవకుల దగ్గర నుంచే మేము నేర్చుకున్నాం. చాలా మంది మా సహవాసంలో చాలా మంది ఏమంటారంటే, ఈ పాస్టర్ గారు ఏమి అడగరు, వాళ్ళకి ఏదైనా కావాలంటే అడగరని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే మాకు దేవుడు చెప్పిన అనుభవం ఒకటే, నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పాడు. నేను పొన్నికల్లు సేవకి వెళ్ళినటువంటి కొత్తలో దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఏం దర్శనం చూపించాడంటే, వెళ్ళి ఏకాంత ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పంచకట్టు కట్టుకున్నటువంటి ఒక ఆయన ఇదంతా కల్లో పంచకట్టు కట్టుకున్న ఆయన వచ్చి పంచె కట్టుకొని వైట్ సొక్కా వేసుకొని నా దగ్గరికి వచ్చి, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నువ్వు ఊర్లో ఎవరిని ఏం అడగొద్దు, ఎక్కడ ఎవరిని ఏమి అడగొద్దు, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని మాట చొప్పున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకేం అవసరం అన్నా కూడా దేవునికే ప్రార్థన చేసుకుంటాను, దేవుడే నాకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. అట్లాగా ఈ దైవ స్వరూప సహవాసంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని ఆ క్రమంలో నడిపిస్తూ ఉంటారు. ఈ రోజు చాలా మా బంధువులు అంటారు, చాలా మంది నీకు చర్చికో లేకపోతే దేనికో అవసరం ఉంటే మమ్మల్ని అడగొచ్చుగా, మమ్మల్ని అడగలేదు అంటారు. నేను ఒకటే నిర్ణయించుకున్నా, నేను దేవుడిని అడుగుతున్నా, దేవుడే నాకు ఇస్తాడు. దేవుడు మీకు ఏదైనా ప్రేరేపిస్తే మీరు ఇవ్వండి, లేతలేదు మేము అడగమని చెప్పి చెప్తాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ రీతిగా ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు ఆయన యొక్క క్రమం చొప్పున ఈ సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ సహవాసంలో సేవ చేసే ప్రతి సేవకులు కూడా దేవుడు మాట్లాడితేనే మేము వచ్చాం. ఎవరు కూడా మా అందరికి మేము సేవకు వచ్చినటువంటి వారం కాదు. మాది సొంతూరు మంగళగిరి పక్కనే ఉన్నటువంటి కొరగల్ అనే ఊరు. నేను 10వ తరగతి దాకా చదువుకున్నా. తర్వాత దేవుడు కొన్నాళ్ళు రాడ్ బిల్డింగ్ పని చేయించాడు. నేను రాడ్ బిల్డింగ్ మేస్త్రిని. ఎలాంటి బిల్డింగ్ కింద నుంచి పైదా కాంట్రాక్ట్ కొట్టుకొని రాడ్ బిల్డింగ్ పని చేస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు నన్ను 2005లోనే సేవకి వెళ్ళమంటే 2005లో సేవకి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదో చెప్తా, జాగ్రత్తగానండి. నేను దేవుని మహాకృపను బట్టి 5వ తరగతి నుంచే దేవుళ్ళో
ఆయన దైవస్వరూపి సహవాసంలోకి దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం. కొరగాలిలో మా ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు, అయ్యగారు. ఆ అయ్యగారి దగ్గరికి మేము 5వ తరగతి నుంచే నేను దేవుని కృపను బట్టి ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. 5వ తరగతి నుంచి ప్రార్థనకి వెళ్ళడం వల్ల దైవ స్వరూపి సహవాసం గురించి నాకు చాలా వరకు మొత్తం తెలుసు. ఇంకో విషయం ఏంటంటే అయ్యగారు పక్కనే ఉండేవాడిని. ఎప్పుడు నేను అయ్యగారు ఏదన్నా ఏకాంతం వెళ్తుంటే ఏకాంతం వెళ్ళేవాడిని, ఏదైనా ఊర్లో వెళ్తే ఊర్లో వెళ్ళేవాడిని, లేదా ఎక్కడన్నా ఊర్లో ప్రార్థన ఉందంటే ఆయన అమ్మటి వెళ్ళేవాడిని. అయితే దేవుని సేవకులు పక్కన ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు చాలా మంది రకరకాల మాటలు మాట్లాడతారు. కొంతమంది ఏమంటారంటే బ్రతకలేక బడిపంతులు. దేవుని స్తోత్రం. ఈ సామెత చాలా మంది పాస్టర్ల గురించి వాడుతూ ఉంటారు. బ్రతకలేక బడిపంతులు, వీళ్ళు దేవుడు చెప్పాడు అని వస్తున్నారు. వయసు వాళ్ళు పని చేసుకోక, ఏదో పనికి పోక, ఏదో పని చేయక ఎందుకు ఇప్పుడు సేవకు వచ్చారు అని చెప్పి మాట్లాడుతూ ఉండేవారు. ఇంకా కొరగాల్లో ఉన్న మా పాస్టర్ గారి ఇంటి పక్కన ఒక ఆమె ఉంది. అమ్మాయి కలుపు బాధారాలు ఇంటి తీసుకొని ఇంటి దగ్గర ఉంటే ఎట్లా జరిగిందని మాట్లాడుతూ ఉండేవారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకంలో పని చేసుకునేటట్టయితే సేవకు రావాల్సినటువంటి పని లేదు. అయితే ఇప్పుడు పనికల్లో కూడా చాలా మంది నా గురించి రకరకాల కామెంట్స్ వస్తా ఉంటాయి. నేను పట్టించుకోను. నేను 2005లో సేవకి ఎందుకు ఇష్టపడలేదంటే ఇట్లాగా పాస్టర్లని చిన్న చూపు చూస్తారు, వాళ్ళు ఇల్లేసే డబ్బుల మీద ఆధారపడి బ్రతుకుతారు అని ఎన్నో రకాల చిన్న చూపు కొంతమందిలో ఉండిద్ది. అంటే దేవుడు అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన లేని వారికి, దేవుని సేవకుడు అంటే పరిపూర్ణమైన అవగాహన లేని వాళ్ళు దేవుని సేవకుడు అంటే రకరకాలుగా అపార్థాలు చేసుకుంటారు. అందరూ దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అందుకనే దేవుని సేవకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ తీరి, ఈ విధానం ఇవన్నీ నేను గమనించి 2005లో సేవకి వెళ్ళాల్సిన సేవకి వెళ్ళడానికి నేను ఇష్టపడలా. ఎందుకంటే ఇట్లానే మాట్లాడతారు, నన్ను కూడా ఇంతే అంటారుగా, మా పాస్టర్ గారిని అంటున్నారు, నన్ను కూడా అంటారుగా అని చెప్పి నేను ఇష్టపడలా. అప్పుడు జరిగింది ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, 2005లో సేవకి వెళ్ళిపోతే దేవుడు 5 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురైంది. నా మూలన కుటుంబస్తులకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. నా మూలన వాళ్ళకి ఎందుకు సమస్యలు వస్తాయండి అని మీరు అడగవచ్చు. యోనా గారు నినివే పట్టణం వెళ్ళాల్సింది తర్షీషు ఊళ్ళో ఉన్నప్పుడు ఏం జరిగింది? యోనాను బట్టి ఆ ఊళ్ళో ఉన్న వారందరూ చనిపోయేవారు. ఈ యోనా గారిని ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో వేసారో అప్పుడు వాళ్ళందరూ చక్కగా బ్రతికారు. అట్లానే నా మూలన కుటుంబస్తులందరికీ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చిందని 2011వ సంవత్సరంలో నేను అప్పుడు దైవజనుల దగ్గర ప్రార్థనలో ఉండి సేవకి వెళ్ళడం జరిగింది. దేవుని స్తోత్రం. అట్లానే ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్లాగే దేవుని సేవకులుగా మేము ఈ దైవ స్వరూపి సహవాసంలో దేవుడు పిలిస్తేనే దేవుని మాట చొప్పున ఈ సహవాసంలో సేవకు రావడం జరిగింది. ఎవరు కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము వచ్చినటువంటి విధానం కాదు. కాబట్టి దేవుని ఎవరైతే దేవుడు పంపించి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరైతే ఏ సేవకురాలైతే సేవ చేస్తారో దైవజనులు చేసేటువంటి ప్రార్థన మీకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాంటి దేవుని పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తానుసారంగా సేవ చేసేటువంటి దైవజనులు మీ కుటుంబంలోకి వచ్చి మీ కుటుంబంలో ప్రార్థనా కూడిక జరిగినప్పుడు, స్తుతి కూడిక జరిగించినప్పుడు మీ కుటుంబాల్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. మీరందరూ కూడా ఈ అనుభవంలోకి రావాలి. దావీదు గారు ఏమన్నాడు? ఆయన చేసిన ఉపకారాలను నేను దేన్ని మర్చిపోను అని అంటున్నాడు. మీరు కూడా దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోకుండా ఉండాలంటే మీరు సంవత్సరానికి ఒకసారైనా స్తుతి కూడికి పెట్టుకొని దేవుని మహిమపరచాలి. ఏమండి, మనకి రోగం వచ్చింది అనుకోండి, హాస్పిటల్ పోతే ఎన్నో అవుతాయో కూడా తెలియదు. ఒక్కోసారి హాస్పిటల్కి పోతే మాకు అంత అయినాయి ఎంత అయినాయి అని చెప్పి అంటే నేనైతే దేవుణ్ణి చాలా స్తుతిస్తాను. ఎందుకంటే ప్రభా 10 రూపాయల ప్రాణత్రాయధనం అయినటువంటి 10 రూపాయల ప్రాణత్రాయధనంతో నెలంతా మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానండి. దేవుని స్తోత్రం.
నిజం. ఈ దైవస్వరూపి సహవాసంలో మీరు ఎంతమంది కడతారో నాకేం తెలియదు, కానీ నెలకు ఒక 10 రూపాయలు ప్రాణ క్రయదానాన్ని కట్టుకుంటాం. ఆ ప్రాణ క్రయదానాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఎన్నో మానాపాయాల నుంచి, ఎన్నో ప్రాణాపాయాల నుంచి దేవుడు కాపాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా ప్రాణ క్రయదానాలు కట్టుకోకపోతే అనుభవంలోకి రండి. మీరు దేవుని కాపుదల మనకు ఉంటది. అట్లాగే సంవత్సరానికి ఒకసారి స్తుతి కొడుకు మీరు పెట్టుకొని దేవుని మహిమపరచండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తాడు. ఇక్కడ దావీదు గారి గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు దావీదు గారు దేవుడు చేసినటువంటి మేలుల్ని ఆయన మర్చిపోలేదు. మరి దావీదు గారు ఆయన దేవుడు చేసిన మేలు మర్చిపోవటం మాత్రమే కాదు, ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు గారికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే మనుషులు చేసిన మేలు కూడా ఆయన మర్చిపోవాడు. చూడండి వాక్యం చూడండి, ఎవరు నిద్రపోవద్దు, వాక్యం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15:21 చూడండి. 25:21 మొదటి సమూయేలు 25:21 మొదటి సమూయేలు చూడండి అమ్మ. మొదటి సమూయేలు గ్రంథం అంతకు మునుపు దావీదు నాతాను చదవయ్యా నాతాను నాబాలుకు కలిగి దానంతటిలో దేనిని పోనివ్వకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి ఎంతో నేను వ్యర్థముగా కాయొచ్చు వచ్చింది. ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అనుకొని అతనుకున్న వారిలో ఒక మగపిల్లవాడినైనా తెల్లవారినప్పటికీ నేను ఉండనియ్యను, లేదా దేవుడు గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయను గాక అని ప్రమాణం చేసి ఉన్నాను. సరేనమ్మా. 25వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చక్కగా చదువుకుని మీకు అర్థమైంది. అక్కడ ఉన్న విషయం చెప్తానండి. కర్మేలులోని మయూరునందు నాబాలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతనికి 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. అయితే ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే బహుభాగ్యవంతుడు అని రాయబడి ఉంది. భాగ్యవంతుడు అంటేనే సౌండ్ పార్టీ అని అర్థం, అంటే ధనవంతుడు అని అర్థం. అతని గురించి ఏం రాయబడింది అంటే బహు ధనవంతుడు. అతడు బహుగా ధనవంతుడు అంటే అతనికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు లెక్క అన్నమాట. అయితే ఇతడు ఈ గొర్రెలు మేకలకి వారికి ఉన్నటువంటి డబ్బులు ఎట్లా వస్తాయి అంటే ఆ గొర్రెలు మేకల యొక్క వెంట్రుకలు కత్తిరించి అమ్మి వాటిని సొమ్ము చేసుకునేవారు. సొమ్ము చేసుకొని వారు ఎంతగానో ధనవంతులుగా మారేవారు. అయితే ఇక్కడ తన పని వారి కోసం గొర్రెల మాంసంను, మేకల మాంసంను, మంచి వంటను సిద్ధపాటు చేసి దావీదు గారు మరి మంచి ఏర్పాటు చేసి ఈ నాబాలు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన పరివారం కోసం మొత్తం రెడీ చేశాడు. ఈ దావీదు గారు ఎక్కడ ఉన్నాడంటే అప్పుడుకి సౌలు చేత తరం పడుతూ ఉన్నాడు. సౌలు రాజు దావీదు ఎక్కడ దొరుకుతాడో చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ని 600 మంది వెంబడిస్తున్నారు. ఎంతమంది వెంబడిస్తున్నారు చెప్పండి అమ్మా? 600 మంది దావీదు గారితో పాటు ఉన్నారు. ఈ 600 మంది ఉంటే దావీదు గారు 600 మంది అరణ్యంలో దావీదు గారితో పాటు ఉన్నప్పుడు ఈ నాబాలు అనేటువంటి వ్యక్తికి ఉన్న ఈ 3000 గొర్రెలు, ఆ 1000 మేకలు, వీటన్నిటిని కూడా అడవిలో ఉన్నప్పుడు ఈ గొర్రెలకి మేకలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దావీదు గారితో పాటు ఉన్న 600 మంది వీరు ఒక ప్రహరీ గోడలాగా ఉంటూ మేకలు గాని గొర్రెలు గాని ఏమీ పానేయకుండా ఆయన ఏం చేశాడంటే వారు కాపలాగా ఉన్నారంట. కాపలాగా ఉంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదు గారు సెక్యూరిటీగా ఉన్నంత కాలం వాళ్ళకి ఒక మేక పోలేదంట, ఒక గొర్రె పోలేదంటండి, ఎటువంటి నష్టం జరగలేదంట. అందుని బట్టి దావీదు గారు ఏం చేశాడంటే నాబాలు మంచి వంటకాలు చేశాడు అని చెప్పి ఒక 10 మందిని పిలిపించాడు. ఎవరి దగ్గర 10 మందిని పిలిచాడు? దావీదు గారు తన దగ్గర ఉన్న 10 మందిని పిలిచాడు. 10 మందిని పిలిచి నాబాలు దగ్గరికి వెళ్ళండి, నాబాలు దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పండి, మేము ఒకప్పుడు మీ గొర్రెల్ని మేకల్ని ఎటువంటి నష్టం సంభవించకుండా కాపాడాం కాబట్టి కొంచెం మాకు ఆహారం పెట్టండి, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాము, మీరు మాకు కొద్దిగా సహాయం చేయండి అని చెప్పి ఈ 10 మంది వెళ్ళి ఆ నాబాలు అనే వ్యక్తికి చెప్పారండి. ఈ 10 మంది వెళ్ళి నాబాలు అనే వ్యక్తికి చెప్పినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఈ నాబాలు అనేటువంటి వ్యక్తి చాలా మూర్ఖుడు.
ఇతడు ఎంత మూర్ఖుడు అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అతను తనతో ఎవరిని కూడా మాట్లాడనీడు, మోటుతనం కలిగినటువంటి వ్యక్తి. ఈ 10 మంది వచ్చి అయా మమ్మల్ని దావీదు పంపించాడు, యెషీ కుమారుడు పంపించాడు అని అంటే ఇతను ఏమంటాడంటే యెషీ ఎవడు దావీదు ఎవడు వాళ్ళు ఎవరు నాకు తెలియదు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, నా పని వాళ్ళ కోసం నేను ఏర్పాటు చేసుకున్న ఈ విందుని నీకు ఇవ్వను అని చెప్పి అనేసరికి ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు గారికి విపరీతమైన కోపం వచ్చేసింది. విపరీతమైన కోపం వచ్చేస్తే దావీదు గారు ఏం చేశాడంటే 200 మందిని సామాన్ దగ్గర ఉంచాడు. 400 మందిని రండి మీరందరూ కత్తులు తీసుకొని అని చెప్పి చెప్పాడు. చెప్పినప్పుడు జరిగింది ఏంటంటే 400 మంది ఒక ఇంటి మీదకి వచ్చి పడితే ఆ ఇంటి పరిస్థితి ఎట్లా ఉండేది చెప్పండి అమ్మా, చెప్పండి. 400 మంది ఒక ఇంటి మీదకి వచ్చి పడితే ఆ ఇంటి మీద ఎవరు మిగులుతారా? ఎవరు మిగలరు. ఆఖరికి గొర్రెల మేకలు కూడా చచ్చిపోతాయి, మనుషులు కూడా చచ్చిపోతారు. అయితే ఈ సందర్భంలో నాబాలు దగ్గర ఒక తెలివి కలిగినటువంటి పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఏం చేశాడంటే, అమ్మా అరణ్యం నుంచి దావీదు ఇట్లా 10 మందిని పంపించాడు, ఆ 10 మంది వచ్చి ఇట్లా ఆహారం కావాలని అడిగారు, దావీదు పంపించాడని చెప్పారు. మరి ఆ పనివారు ఆ 10 మంది దావీదు గారితో పాటు ఉన్న చుట్టుపక్కల దావీదు గారితో పాటు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అరణ్యంలో మమ్మల్ని కాపాడబట్టి మేము క్షేమంగా ఉన్నాము, గొర్రెలు క్షేమంగా ఉన్నాయి, మేకలు క్షేమంగా ఉన్నాయి, వాళ్ళు ఉండబట్టే మేము ఈ రోజున సజీవులుగా ఉన్నామమ్మా, ఏదో కొంచెం సహాయం చేయమని చెప్పి నీ భర్త దగ్గర పంపిస్తే నీ భర్త ఏం చేశాడు? నీ భర్త ఇట్లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అని చెప్పినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు జరిగింది ఏంటంటే, అప్పుడు ఆ యొక్క అబీగయలుతో, నాబాలు భార్య పేరు ఏం పేరు? అబీగయలు. ఈ అబీగయలుతో పనివాడు చెప్పినప్పుడు ఆ పనివాడికి వెంటనే పనివాడు చెప్పిన మాట అబీగయలుని ఏం చేసిందంటే కొంత ఆహార పదార్థాలని దావీదు గారికి ముందుగా పంపించింది. దావీదు గారికి ముందుగా పంపించేసరికి అప్పుడు దావీదు గారి దగ్గరికి మరి ఆమె గాడిద మీద వెళ్ళి మరి ఆహార పదార్థాలను ముందుకు పంపించడం వల్ల దావీదు గారిని కలుసుకొని ఏం చేస్తుంది? ఆహార పదార్థాలను ఇచ్చేసి అయా పొరపాటు అయిపోయింది, నా భర్త చేసిన తప్పుని నా తప్పుగా నువ్వు భావించి నువ్వు ఇక ఎప్పుడు కూడా ఆయన మీదకి రావద్దు, మా ఇంటి మీదకి రావద్దు, మా కుటుంబానికి నువ్వు నష్టం కలగనియొద్దు అని చెప్పి చెప్పినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు అక్కడ దావీదు గారు ఈ అబీగయలు అనేటువంటి ఆ స్త్రీ మాట్లాడిన మాటలను బట్టి ఆయన దావీదు గారు నాబాలు కుటుంబం మీదకి రాకుండా, నాబాలు కుటుంబంలో నష్టము జరగనీయకుండా ఆమె తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దావీదు గారు దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని దేవుని కృతజ్ఞతగా ఉంటాడు. అట్లానే మనుషులు చేసినటువంటి ఉపకారాలను కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అట్లానే ఈయన ఎవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళు కూడా ఈయనకి ఉపకారం చేయాలని ఆశించే మనస్తత్వం దావీదు గారికి ఉంది. అది కరెక్టా కదా మీరు చెప్పండి? దావీదు గారు నాబాలు మేలు చేశాడు, నాబాలు కూడా దావీదుకి ఏం చేయాలి? మేలు చేయాలి. ఇప్పుడు మీ ఇంటి పక్కన మీరు ఉప్పిస్తారమ్మా, ఆ పాలలో ఉప్పు లేదు ఇచ్చారు, ఇచ్చినప్పుడు మీ ఇంట్లో మీకు ఉప్పు అయిపోయింది అనుకో, మన ఉప్పు ఇచ్చే కదా ఉప్పు మా ఇంట్లో అయిపోయిందంటే ఆ ఉప్పు ఇయ్యనంటే నీకు కోపం వచ్చిందా లేకపోతే సంతోషిస్తావా? కోపం వచ్చింది. అట్లానే దావీదు గారు కూడా అట్లానే కోపం వచ్చింది. నీ మేకలను కాపాడాను, నీ గొర్రెలను కాపాడాను, నువ్వు ఎందుకు ఇప్పుడు నాకు ఆహార పదార్థాలు పంపించలేకపోయి కోపం వచ్చేసరికి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు గారు దేవుడు చేసిన మేలు మర్చిపోడు, ఎదుటి వారికి ఎవరైనా మేలు చేసినప్పుడు ఆ మేలు కూడా మర్చిపోడు, వారు కూడా అట్లానే మనకు మేలు చేయాలి అనేటువంటి మనస్తత్వంతో దావీదు గారు జీవిస్తాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అబీగయలైనటువంటి స్త్రీ తన కుటుంబం మీదకి రాబోయే ఆ కీడు నుంచి, ఆ ఇబ్బంది నుంచి, ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఏం చేశాడు? అబీగయలైన స్త్రీని ఆమెకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని రక్షించుకునేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం. మీరు కూడా ఏం చేయాలి? కుటుంబంలో స్త్రీలు అయినటువంటి వారు ఏం చేయాలి? స్త్రీలు జ్ఞానంగా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇప్పుడు అబీగయలైనటువంటి స్త్రీ జ్ఞానవంతురాలా మూర్ఖురాలా?
జ్ఞానవంతురాలు కాబట్టి కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని దావీదు గారికి ముందుకెళ్ళింది. జ్ఞానవంతురాలు కాకుండా వస్తే రాని నాకేమైందిలే, నా తెలియదాయా అని చెప్పి నేను వెళ్ళిపోతాను, సత్య వీళ్ళందరూ సత్తారు అనుకుందా? అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే చక్కగా తన జ్ఞానాన్ని, తన వివేచనని, తన తెలివితేటల్ని అక్కడ ఆమె ఉపయోగించింది. మరి ఈ రోజుల్లో మీరు మీ భర్త మార్చలేదు, మీ పిల్లల మార్చలేదు, మరి మీరు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవేనా? నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవి అయితే నువ్వు ప్రార్థన చేయాలి. నా భర్తను మార్చాయా, నా పిల్లలు మార్చాయా, నా కుటుంబ సభ్యులు మార్చాయా అని ప్రార్థన చేయాలి. వాళ్ళు వచ్చేది లేతలేదు, నేను పరలోక రాజ్యం పోతాను అంటే సరిపోతా? దేవుడు ఊరుకోడు. దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నారు, నీ భర్తను ఎందుకు ప్రార్థనకు నడిపించలేకపోయావు, ఆయన కోసం నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోయావని దేవుడు తీర్పు రోజు మిమ్మల్ని ఒక మాట అడిగాడు అనుకోండి, మీరేం సమాధానం చెబుతారు చెప్పండి? ఆ చెప్పడానికి కూడా అవకాశం ఉండదే కదా, తీసుకెళ్ళినప్పుడు తీసి నెట్టేసేయండి అంటాడు దేవుడు. అర్థమైందా? అంత పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా మీరు ప్రార్థన చేసి ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 9 1వ వచనం. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడాన్ని దావీదు అడిగాను. సౌలు కుటుంబం నాకు సేవకుడకు సీబాయను ఉండగా మూడవ వచనం చదవయ్యా. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతను అడగగా సీబా యోనాతానుకు కుంటి కాలు కలిగినటువంటి అతని పేరు 6వ వచనం ఉంది చదవయ్యా. అతని పేరు 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా. చాలండి. ఇక్కడ ప్రేమైన దేవుని వెళ్ళారా, దావీదు గారు ఆయన యోనాతాను తనకి బ్రతుకున్నప్పుడు మేలు చేశాడు. యోనాతాను ఏం మేలు చేశాడో చెప్పండి, చెప్పడమ్మా. యోనాతాను చేసిన మేలేందో తెలుసా? యోనాతాను నాన్నగారి పేరు ఏం పేరు? సౌలు రాజు. ఈ సౌలు రాజు దావీదు గారిని చంపాలి అని 21 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు అంటాడు. ఎన్నిసార్లు? 21 సార్లు. 21 సార్లు చంపాలని చెప్పి సౌలు రాజు ప్రయత్నం చేస్తే ఈ 21 సార్లు కూడా దేవుడు దావీదు గారిని తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తప్పించాడో తెలుసా? భవిష్యత్తులో రాజు దావీదు గారు రాజు అవ్వాలని. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దావీదు గారు దినానికి ఎన్నిసార్లు స్తుతించేవాడు చెప్పడమ్మా? 7 సార్లు దేవుని స్తుతించేవాడు అంట. దినమునకు 7 సార్లు దేవుని స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అంత గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి దావీదు గారు ఆయన దేవుడు చేసిన మేలు మర్చిపోలేదు. ఇంకోటి ఏంటో తెలుసా? మనుషుల్లో తనకు ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళని కూడా యోనాతాను మర్చిపోలేదు. యోనాతాను అనేటువంటి వ్యక్తి సౌలు రాజు తన సంపాది అనుకున్నప్పుడు యోనాతాను ఏం చేశాడంటే తానున్న ప్రాంతంలో నుంచి వేరే ప్రాంతంలోనికి దావీదును పంపించాడు. పంపించినప్పుడు సౌలు రాజు యోనాతాన్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కానీ యోనాతాను ఏం పట్టించుకోకుండా దావీదుని సజీవుల లెక్కలో ఉంచడానికి, దావీదుని కాపాడడానికి యోనాతాను చాలా ఉపకారం చేశాడు. కాబట్టి యోనాతాను చేసినటువంటి మేలును బట్టి యోనాతానికి ఉపకారం చేయడానికి మరి యోనాతాను చచ్చిపోయాడు. ఇంకా ఆయన కుటుంబం గురించి నాకెందుకు అనుకున్నాడా? అనుకోలేదండి. యోనాతానికి ఒక కుంటి కాలు కలిగినటువంటి వ్యక్తి మెఫీబోషెతు అనేటువంటి ఈ కుంటి కాలు కలిగినటువంటి వ్యక్తిని దావీదు గారు తన ఇంట్లోకి తీసుకొచ్చి, ఇంటిలో దావీదు గారు ఏ బల మీద అయితే భోజనం చేస్తాడో ఆ బల మీద ఈయన కూడా భోజనం చేసేటట్టు చేశాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దావీదు గారు
కృతజ్ఞత కలిగిన వాడా కాదా? దావీదు గారు ఉపకారం చేసిన వారికి ఉపకారం చేసేవాడా కాదా? అందరి తరగతి పైకి అతను ముగింపులోకి వచ్చాను. జాగ్రత్త వినాలి. దేవుని స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోకూడదు, మనుషులు చేసిన మేలుల్ని మర్చిపోకూడదు. అయితే ఒకసారి హోవర్డ్ కెల్లీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడి సాక్ష్యం. ఆయన చాలా పేద కుటుంబం అంటండి. చాలా పేద కుటుంబం అయినప్పుడు వాళ్ళ పని ఏంటంటే ప్లాస్టిక్ వస్తువులు, బోరలు అవన్నీ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారట. ఒకరోజు తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, బోర్లు ఒక నడి రోడ్డు మీద అమ్ముతూ ఉన్నాడు. రోజు బానే ఎవరెక్కడ కొనుక్కొని వెళ్ళేవారు, డబ్బులు వచ్చాయి. ఒకరోజు ఎవరు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు ఏ వస్తువులు పనలేదంటండి. ఇతనికేమో బాగా ఆకలేస్తుందంట. ఆకలేస్తుంటే మరి ఎవరైనా కొట్టే బాగుండు, ఆ వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి టిఫిన్ ఏదో ఒకటి కొనుక్కొని తిందాం అనుకుంటున్నాడు. మధ్యాహ్నం 12 అయింది, ఎవరు కొనలా. అయితే ఇతనికి బాగా ఆకలి. ఇతను ఏం చేశాడంటే పక్కనే ఒక పెద్ద ఇల్లు ఉంటే ఆ ఇంటి ముందు పెద్ద గేట్ ఉంది. గేట్ దగ్గరికి పోయి అమ్మ అమ్మ అని కేకేస్తాడు. కేకేస్తే ఆ ఇంట్లో నుంచి మరి ఒక యవన కాలంలో ఉన్నటువంటి ఒక యవనస్తురాలు బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఏంటి బాబు అంటే, అమ్మ నాకు బాగా ఆకలేస్తుంది, ఈరోజు వస్తువులు ఎవరు పనలేదు, మరి టిఫిన్ చేద్దామంటే డబ్బులు లేవు, నాకు బాగా ఆకలేస్తుంది, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పి అడిగాడు అంటాడు. గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమని అడిగితే ఆ యవనస్తురాలు చేసిన పని ఏంటంటే ఒక పెద్ద ఇంత గ్లాస్ కి ఆ గ్లాస్ నిండా పాలు తెచ్చింది. గ్లాస్ నిండా పాలు తెచ్చి అప్పుడు ఆ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ గ్లాస్ తీసుకొచ్చి ఇవ్వబోతుంటే ఆయన అన్నాడు, పాలు తమ్మ మంచినీళ్ళు ఇవ్వంటే తాగాయా అంటే, ఈ పాలు తాగి నాకు డబ్బులు ఇవ్వమంటే నా దగ్గర డబ్బులు లేవు అని ముందే చెప్పేశాడు. డబ్బులు ఇవ్వద్దు ఏమవుతుంది అని చెప్పి ఏం చేశాడు, ఆ పాలు తాగమన్నప్పుడు పాలు తాగాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, పాలు తాగి ఆయన అమ్మ నాకు ఆకలి తీరింది అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత తాను ఎంతో కష్టపడి చదువుకొని పెద్ద డాక్టర్ అయ్యాడంటాడు. పెద్ద డాక్టర్ అయ్యి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఇప్పుడు మీరు కూడా యవనస్తులైన మీరు కూడా ఏం చేయాలి, మీకున్న కష్టాల్లో, మీకున్నటువంటి ఇబ్బందుల్లో, మీకున్న సమస్యల్లో, మీ కుటుంబ పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే కష్టపడి చదవాలి బాగా. ఏదో కాలేజీకి వస్తున్నావులే పోతున్నావులే ఇంతకుముందు ఏదో పాట ఉంది, వస్తున్నావంక రావేటక్క, అట్లాగా కాలేజీకి వస్తున్నావులే అంటే ఉపయోగపడదు. నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు నీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నా తల్లిదండ్రులు వారి యొక్క చెమటని రక్తంగా మార్చి కష్టపడి పనిచేసి మాకు ఫీజులు కట్టి మమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి, రేపు రోజున మంచి ఉద్యోగాలు చేయాలి, ఏసీ రూమ్ లో కూర్చొని ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతో చదువుకోవాలి. ఈ హోవర్డ్కి వెళ్ళిన వ్యక్తి కూడా అంతే చేశాడండి. ఇప్పుడు నేను ఎండలో ఉండి కష్టపడి పనిచేస్తున్నాను, రేపు రోజున నేను ప్రయోజకుడు అవ్వాలని చెప్పి కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యాడు. ఆయన డాక్టర్ అవడం అంటే చిన్న విషయమో చెప్పండి? డాక్టర్ అవడం అంటే సామాన్య విషయం కాదు. బ్రెయిన్ మంచి షార్ప్నెస్ ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ డాక్టర్ సంబంధించిన చదువు చదవాలంటే డబ్బులు ఎక్కువ కావాలి. ఆ ఎంబీబీఎస్ కోర్స్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయల డబ్బులు అవుతాయి. అంతగా కష్టపడి ఆయన అంత ప్రయోజకుడు అయి డాక్టర్ గారు అయినప్పుడు ఇంకా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. పలానూరు నుంచి పేషెంట్లు వచ్చారు అని అంటే ఆయన దర్దవ హాల్లోకి వచ్చి చూసేవాడంట. ఎందుకు? తనకి గ్లాస్ పాలు ఇచ్చినటువంటి తల్లి వచ్చిందేమో ఆమెకి ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని. చాలా సార్లు అట్లా పలానూరు నుంచి వచ్చారంటే ఆ ఆఫీస్ లో నుంచి మరి చాలా స్పీడ్ గా వచ్చి చూసేవాడంట. వచ్చేసరికి ఈయనకి సహాయం చేసినాము కాదంట. అట్లాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచినాక ఒక రోజు పలానూరు నుంచి పలానా పేషెంట్ వచ్చిందనేసరికి వచ్చి ఆసక్తిగా చూసాడంట. ఆసక్తిగా చూస్తే అప్పుడు జరిగింది ఏంటంటే ఈయనకి ఎవరైతే గ్లాస్ పాలు ఇచ్చిందో ఆ తల్లి వచ్చిందంట. మంచి వృద్ధాప్యంలో ఉంది, ముసలాం అయిపోయింది. తనకి అనారోగ్య సమస్యతో వచ్చినప్పుడు ఆమె కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేశాడంట. మరి ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాత మరి బిల్లు అయ్యా, మరి ఆ బిల్లు కట్టి వెళ్ళిపోతామని డాక్టర్ గారు అంటే, ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి గ్లాస్ పాలకి ఈ బిల్లుకి సరిపోయింది పో అన్నాడంట. దేవునికి స్తోత్రం.
ఆ రోజు నువ్వు గ్లాస్ పాలు నాకు ఇచ్చావు గుర్తుందా అంటే నాకు గుర్తు లేదయ్యా ఎవరు ఏంటనంటే ఆ రోజు నువ్వు యవన కాలంలో ఉన్నావు, నువ్వు యవనస్తురాలివి, నాకు మంచి ఆకలి అయ్యి నాకు ఇట్లాగా ఆకలి అవుతుందమ్మంటే మంచినీళ్ళకు బదులు నువ్వు పాలు ఇచ్చావు. నువ్వు ఇచ్చినటువంటి ఆ పాలు తాగి నేను ఇక ఆ రోజు నుంచి కష్టపడి చదువుకొని ఇవాళ ఈ స్థితిలోకి వచ్చానమ్మా. నువ్వు చేసినటువంటి ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా ఉపకారానికి ప్రత్యుపకారం ఇవాళ తీరిపోయింది. నువ్వు ఏ బిల్లు కట్టాల్సిన పని లేదు, నువ్వు మాత్రం చక్కగా సంతోషంగా వెళ్ళమ్మా, నా కోసం ప్రార్థన చేయమ్మా అని చెప్పాడంట. దేవుడికి స్తోత్రం. ఆ రీతిగా దేవుడు చేసినటువంటి మేలుని మర్చిపోకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మనకి చేసినటువంటి మేలు కూడా మనం మర్చిపోకూడదు. మనుషుల ద్వారా కూడా మనుషులు చేసినటువంటి మేలు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు దావీదు గారి గురించి ఇంకొక మాట చెప్పుకుందాం. దావీదు గారు ఒక సేవకుడు ఆయనకి ఎంతో మేలు చేశాడు. దావీదు గారికి ఒక సేవకుడు చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, నాతాన్ అనేటువంటి ప్రవక్త ఏం చేశాడంటే, దావీదు గారు ఒక విషయంలో తప్పు చేశాడు. ఆ విషయం మీ అందరికి తెలుసు. ఆ వాక్యాలు ఇప్పుడు మనం చూడాల్సిన పని లేదు. దావీదు గారు ఒక విషయంలో తప్పు చేసినప్పుడు నాతాన్ అనేటువంటి ఒక పాస్టర్ గారు, ఆ రోజులో ప్రవక్తలు అనేవారు, పాస్టర్ గారిని ఆ రోజులు ఏమనేవాళ్ళు, ప్రవక్తలు, యాజకులు అనేవారు. అయితే దావీదు చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేశాడంటే నాతాన్ అనేటువంటి పాస్టర్ గారితో మాట్లాడాడు. దావీదు ఎట్లా తప్పు చేశాడు, నువ్వు ఆయన వెళ్ళి గద్దించు, ఆయనతో నువ్వు మాట్లాడంటే ఈయన భయపడలేదు. ఆయన రాజు కదా, నన్ను ఏమైనా చంపుతాడేమో, నన్ను ఏమైనా చేస్తాడేమో అని భయపడలేదు. సభ జరుగుతా ఉంది, మరి సింహాసనంలో దావీదు గారు కూర్చొని ఉన్నప్పుడు మరి సభికులు అందరూ ఉంటే మరి వాళ్ళందరూ పంపి రాజు గారు నీతో ఒక విషయం మాట్లాడాలన్నాడు. సింహాసనం మీద రాజు కూర్చున్నాడు. యోనాతాను మరి నాతాన్ అనే ప్రవక్త చెప్పాడు, నువ్వు ఎట్లాగా ఒక ఉపమానం చెప్పాడు అండి, అది మీకు తెలుసు. ఎట్లాగా నువ్వు ఆ తప్పు చేసింది నువ్వు కనుక ఆ తప్పును సరి చేసుకోకపోతే దేవుడు నిన్ను చంపేస్తాడని చెప్పినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నాతాన్ అనే ఆ దైవజనుడు ధైర్యంగా చెప్పిన విధానం బట్టి, అదే సౌలు రాజు అయితే ఏమనేవాడు తెలుసా, ఈయన తీసుకొచ్చి ముందు తలకాయ నరికేసేయండి అనేవాడు. సౌలు రాజు అయితే అనేవాడు. దావీదు అలాంటి వాడు కాదు. దావీదులో దీనత్వం ఉంది, తగ్గింపు జీవితం ఉంది, తను తాను పరిశీలన చేసుకునేటువంటి మనస్తత్వం ఉంది. దేవుని స్తోత్రం. దావీదు గారు ప్రేమ దేవుని బిడ్డారా చిన్నతనం నుంచి కూడా చాలా ప్రేమ కలిగినటువంటి వాడు, చాలా ధ్యానత్వం కలిగినటువంటి వాడు. ఆ నాతాన్ అనేటువంటి పాస్టర్ గారు తన తప్పుని తన ముందు చూపించినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఆయన మీదే కోపాడలా, నాతాన్ అనే పాస్టర్ గారి మీద కోపాడలా. నా జీవితాన్ని సరి చేసుకోవడానికి, నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం అనుకున్నాడు. ఆ అవకాశాన్ని ఏం చేశాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సద్వినియోగం చేసుకొని ప్రేమని దేవుని బిడ్డలారా తన జీవితంలో ఆ ఒక్క తప్పు తప్ప బ్రతికినంత కాలం కూడా దావీదు గారు యథార్థ హృదయంతో బ్రతికాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా దేవుడు మనకి ఏదన్నా తెలియజేసినప్పుడు ఇలా నా గురించే చెప్పారు వాక్యం అని మనం బాధపడకూడదు. దేవుడు తన దాసుల ద్వారా ఆయనకు ఆత్మ ప్రేరణ చొప్పున తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని దావీదు గారు వారి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా గురించే చెప్పారు, నా గురించే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మనం బాధ తెచ్చుకున్నాం అనుకోండి, మనం జరిగేది ఏంటంటే మనమే నష్టపోతాం. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఇక నుంచి నేను ఆ పాపానికి దూరంగా ఉండాలి, ఆ జీవితానికి దూరంగా ఉండాలి, దేవుడికి ఇష్టడుగా నేను బ్రతకాలి, దేవుడికి ఇష్టరాలుగా నేను బ్రతకాలనేటువంటి ఒక మంచి ఆలోచన ధోరణితో మనం బ్రతకాలి. దావీదు గారు ఏం చేశాడు తెలుసా, ఆ తప్పుని సరి చేసుకొని తన జీవితాంతం దేవుని కోసం బ్రతికాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, తన కుమారుల్లో ఒక కుమారునికి ఈ పాస్టర్ గారి పేరు పెట్టుకున్నాడు. చూడండి 336 పేజీ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదివితే మీకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. 5వ వచనం చదవండమ్మా. 3వ అధ్యాయం 5వ వచనం, 336 పేజీ పాత నిబంధన దినవృత్తాంతం మొదటి గ్రంథం 3. యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలెను.
యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన సిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. చాలా మూడో పేరేంటి? మూడో పేరు ఏం పేరయ్యా? మూడో పేరు నాతాను. మూడో పేరు ఏం పేరు? బత్షెబాకు 4 కొడుకులు అంటారు. ఆ 4 కొడుకులో మూడో కొడుకు పేరు ఏం పేరు? నాతాను. ఈ పేరు ఎవరి పేరు? నాతాను అనేటువంటి పాస్టర్ గారి పేరు అన్నమాట. నాతాను అనేటువంటి పాస్టర్ గారి పేరు తన మూడో కొడుకు ఎందుకు పెట్టుకున్నాడు దావీదు గారు? ఆయన కనుక ఆ రోజు గద్దించకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం. నేను చేసిన తప్పును బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి నాకు మరణం వచ్చి ఆ భయంకరమైన నరకాగ్ని గుండానికి నేను వెళ్ళేవాడిని. కానీ దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడాడు కాబట్టి నా జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టడుగా నేను బ్రతుకుతాను అనుకొని అతనికి ఏం పేరు పెట్టాడు? ఆ పాస్టర్ గారి పేరు పెట్టుకున్నాడు. నాతాను పాస్టర్ గారి పేరు తన కుమారుడికి పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అట్లానే ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదు గారు ఎట్లాగైతే దేవుడు చేసిన మేలు మర్చిపోలేదు, అట్లానే దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనుషులు చేసినటువంటి మేలు కూడా మర్చిపోలేదు. ఇంకో సబ్జెక్ట్ ఏంది? దేవుని సేవకులు చేసినటువంటి మేలు కూడా మర్చిపోయాడా? దావీదు గారు మర్చిపోయాడమ్మా? దేవుని సేవకుల ద్వారా దేవుడు మీకు ఏ మేలు చేశాడో, ఎలాంటి కార్యాలు చేశాడో వాటిని బట్టి కూడా మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు దైవజనులైనటువంటి సాల్మాన్ గారి ప్రార్థన ద్వారా, అట్లానే మరి కుమారప్ప గారి ప్రార్థన ద్వారా, మరి ఎలీషా బాబు ప్రార్థన ద్వారా దేవుడు మీ కుటుంబాల్లో ఏమేమి అద్భుత కార్యాలు చేశాడో, ఏమేమి మేలు కార్యాలు చేశాడో మీరు మర్చిపోకూడదు. దావీదు మర్చిపోయాడా? యోనాతాను కూడా పాస్టర్ గారు చేసినటువంటి మేలు మర్చిపోయాడా? మర్చిపోలేదు. అట్లానే మీరు కూడా మీ దైవజనుల ద్వారా మీకు జరిగిన మేలును మర్చిపోకుండా మీరు కూడా ఏం చేయాలంటే ప్రతి విషయంలో ప్రభా దైవజనుల ప్రార్థన ద్వారా మాకు మేలు చేసేవయ్యా, నీకు స్తోత్రం. దైవజనులు మేము అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు దైవజనుల ప్రార్థన ద్వారా మాకు స్వస్థతనిచ్చేవయ్యా, నీకు స్తోత్రం అని చెప్పి మీరేం చేయాలి? దైవజనుల గురించి దేవుని స్తుతించాలి. మీ కుటుంబాల గురించి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవుడు చేసిన మేలును బట్టి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి స్తుతి ప్రార్థన చేయాలి, స్తోత్ర ప్రార్థన చేయాలి. మీరు అందరూ చేస్తారమ్మా? మరి అందరూ కూడా స్తుతి ప్రార్థన చేయండి. ఇప్పుడు దైవ స్వరూపే సహవాసంలో మరి దేవుడు మాకు కొన్ని సమయాలు ఇచ్చాడు. 10 గంటల నుంచి 12 గంటల వరకు, అట్లా 3 గంటల నుంచి 5 గంటల వరకు, నైట్ 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు, 3 గంటల వరకు మామూలు ప్రార్థన చేసుకొని 3 గంటల నుంచి స్తుతి ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు చేసినటువంటి మేలును బట్టి. అట్లాగే దేవుడు మీ కుటుంబాల్లో ఏమేమి మేలు చేశాడో, దావీదు గారు ఎట్లాగైతే ఆయన దేవుడు చేసిన మేలు మర్చిపోలేదు, మనుషులు చేసిన మేలు మర్చిపోలేదు. ఇంకోటి ఏంటో తెలుసా? ఎవరైనా ఆయనకి మరి ఆయన ద్వారా ఉపకారం పొందుకున్నప్పుడు ఆయన కూడా ఎదుటి మనిషి నుంచి ఉపకారాన్ని ఆశిస్తాడు. మనం కూడా అట్లాగే ప్రేమ దేవుని బిడ్డలారా ఎదుటి వారికి మనం ఉపకారము చేయాలి. వారు ఏదైనా మనకి ఏదైనా ఉపకారం చేస్తున్నప్పుడు దాన్ని కూడా మనము స్వీకరించాలి. అట్లాగే దేవుని సేవకుల ద్వారా మనం పొందుకున్నటువంటి ప్రతి ఒక్క ఉపకారాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దైవ స్వరూపి సహవాసంలో దేవుడు మాకు చెప్పిన టయాల ప్రకారం ప్రార్థన చేస్తా ఉంటాం. చాలా మంది ఇంటి దగ్గర ఉంటున్నారు, ఇంటి దగ్గర ఉండి తింటున్నారు, ఇంటి దగ్గర ఉండి కొన్ని విషయాలు చెప్పకూడదు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవి అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మాట్లాడితేనే దేవుని మాట చొప్పున వచ్చి మేము సేవ చేస్తున్నాం, కానీ మేమేదో మా అంతటికి మేము వచ్చింది కాదు. ఈ దైవ స్వరూపి సహవాసంలో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా నేను వచ్చి సేవ చేస్తానని వచ్చిన వాళ్ళు కాదు. నువ్వు సేవకి వెళ్తావా చస్తావా? సేవకి వెళ్ళకపోతే నీ కొడుకు చచ్చిపోతాడు. ఎక్కువ ఈ సాక్ష్యాలే ఉండే. అర్థమైందా? చాలా కష్టమైనటువంటి సేవ. ఇంకేమంటారు? గొడ్డుగారమైనా మన సేవని దైవ స్వరూపి సేవని గొడ్డుగారం అంటారు. బయట వాళ్ళు ఎవరికైనా చెప్పండి మేము దైవ స్వరూపి సహవాసం పోతామండి, వాము మీ సహవాసం మామూలు విషయం కాదంటారు. ఇలాంటి కష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఇంకోటి ఏంటో తెలుసా? ఇప్పుడు మీరున్నారు, మీకు సంబంధించినటువంటి కొన్ని చీకట్ల ప్రభావం కానీ కొన్ని దురాత్మ ప్రభావం దైవజనుల మీద అవి వచ్చి ఆనుకుంటే మీకు ప్రార్థన చేసినప్పుడు, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు దైవజనుల ప్రార్థన ద్వారా వాటిని దేవుడు ఎలగొడతాడు. దేవుని సేవకుడి మీద, దేవుని సేవకురాల మీద దేవుని యొక్క ఆత్మ పనిచేసింది.
ఎందుకంటే అభిషేకం పొందుకున్నప్పుడు దేవుని సేవకుడి మీద ఎంతైతే ఆత్మ ఉండదో దేవుని సేవకురాల మీద కూడా అంతే ఆత్మ పనిచేసింది. చాలా మంది కొంతమంది ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటారు. దేవుని సేవకుడు చచ్చిపోయాడు, ఈ అమ్మగారు ఏం సేవ చేసిద్దిలే, అమ్మగారి వాళ్ళ సేవ చేయడం ఏమైతులే అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. స్త్రీ పురుషులు అంటే ఏమంటారు బైబిల్ ప్రకారం? అబ్బాయి మన నీకు చెప్పుంటారు, ఏం చెప్పారు? ఏక శరీరం అని చెప్పారా చెప్పలేదా? ఏం చెప్తారు? స్త్రీ పురుషులు అంటే ఏక శరీరం అంటారు. ఇప్పుడు మరి సాల్మాన్ రాజా గారు సగం శరీరం వెళ్ళిపోయింది, మరి సగం శరీరం ఉందా లేదా? దేవుని ఆత్మ సాల్మాన్ రాజా గారి మీద ఎంత పని చేసిందో అట్లాగే మరి కుమార్ అమ్మగారి మీద కూడా అంత ఆత్మ పనిచేసింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, ఆ దైవ జనుల యొక్క సేవని మీరు గుర్తించాలి. దావీదు నాడు యోనాతాను చేసిన సేవను గుర్తించాడు. యోనాతాను తను గద్దించినప్పుడు స్వీకరించాడు. మార్గం తప్పిపోయిన దావీదు మార్గంలోకి వచ్చాడు. అట్లాగే మీ దైవ జనురాలు కూడా, అమ్మ మీకు ఇట్లా చేసుకోండి, మీకు మేలు కలిగింది, ఎట్లా నడుచుకుంటే మీకు మేలు జరిగిందని చెప్పినప్పుడు మీరు విన్నారనుకోండి, మీకు మేలు జరిగింది. చాలా మంది దేవుని సేవకులు చెప్పినటువంటి మాటలు ఎన్నరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దేవుని సేవకులైన నాతాను అనే పాస్టర్ గారు చెప్పిన మాటలు విన్న దావీదు జీవితం గొర్రెలు కాసుకునే దావీదుని, దళితుడైన దావీదుని సింహాసనం మీద దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో అందరికి రాజులని పేర్లు ఉన్నాయి, కానీ దావీదుకి ఏం పేరు ఉందో తెలుసా? దావీదు మహారాజు అంటారు. దేవుని స్తోత్రం. దావీదు మహారాజు అన్న పేరు సొలొమోనుకి కూడా లేదండి, ఒక దావీదు గారికే ఉంది. ఎందుకంటే ఆయన అంతగా దేనత్వం కలిగి దేవుని సేవకులకు లోపడ్డాడు, దేవునికి లోపడ్డాడు, దేవునికి విధేయుడే బ్రతికాడు, దేవుని సేవకులు కూడా విధేయుడే బ్రతికాడు. మీరు కూడా మీ ఆత్మీయ తల్లి గారికి విధేయులై జీవించండి, వారికి లోబడి జీవించండి, వారు చెప్పిన క్రమాల్లో నడుచుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు మేలు చేస్తాడు. మా ఊర్లో 3 సహోదరీమణులు ఒక ఆమెకు బాగాపోతే ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తే ఆమెకేమో ఆరోగ్య సమస్య కఠినంగా ఉంది. వీళ్ళు 3 వెళ్ళామో, మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాంలే, మా మీద కూడా అప్పుడప్పుడు దేవుని ఆత్మ వచ్చింది అని 3 వెళ్ళి ప్రార్థన చేస్తే, ఒకరోజు అంటండి, ఒకరోజు ఏమో ఒక సహోదరి దగ్గరికి వెళ్ళిందంట, ఆమె మీద ఏర్పాటు చేసే దెయ్యం. ఒకరోజు పోయి, మా ఇంటికి ఎందుకు వచ్చా, ఆ గురించి ఎందుకు ప్రార్థన చేసేవు, అందుకని సంబంధం ఉందా, నేను నీ జోలికి వచ్చానని కళ్ళలో ఆమె 20 కోతులు పారింది. ఒకరోజు అట్లా అయిపోయింది. రెండో రోజు ఇంకొక ఆమె దగ్గర పోయిందంట, నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి, నా గురించి నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నేను ఆడ ఉన్నాను, నేను నీ జోలికి అని వచ్చానా, నా జోలికి నేను ఎందుకు వస్తాను చెప్పి ఆమె తల్లిందంట. రెండో రోజు. మూడో రోజు మూడో ఆమె దగ్గర పోయి మళ్ళీ సేమ్ అదే రిపీట్, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చాయని చెప్పి 3 తల్లిందంట. ఈ విషయం నాకు చెప్పారు వాళ్ళు, అన్న ఇట్లా జరిగిందన్నా, ఇట్లా జరిగిందని అంటే మీరు చేయకూడదమ్మా, అట్లా చేయకూడదు మీరు అని చెప్పారు. దేవుడు అలా చెప్పినాక ఆగారు, లేకపోతే కళ్ళనే తన్నింది, ఇంకా ఇంకోసారి పోతే కట్టుండేదని మీరు ఊహించుకోండి. అర్థమైందా? అంటే విశ్వాసులకు దేవుని సేవకుల మీద దేవుడు అధికారం ఇవ్వడం, దేవుని సేవకులకు ఇస్తాడు. ఎందుకంటే దేవుని సేవకులు అంటే దేవుడు పిలుచుకొని, దేవుడు ఏర్పాటు చేసుకొని, దేవుడి చిత్తానుసారంగా నడుచుకొని, దేవుని యొక్క ఆత్మాభిషేకము పొందుకొని ఉంటారు. కాబట్టి దేవుని సేవకుడు ప్రార్థన చేసిన, దేవుని సేవకులు ప్రార్థన చేసిన, దేవుడు ఆ దెయ్యాలని లేకపోతే శక్తుల్ని, వీటిలో కూడా కేటగిరీలు ఉంటాయి, పొడ దెయ్యాలు, పెద్ద దెయ్యాలు ఉంటాయి. అటన్నిటి మీద దేవుడు తన సేవకులకు అధికారం ఇస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు జాగ్రత్తగా, దావీదు గారు దేవుడు చేసిన మేలు మర్చిపోలేదు. మీరు మర్చిపోతారా? దేవుడు చేసిన మేలు మర్చిపోకండి. సంవత్సరానికి ఒకసారి ప్రార్థన పెట్టించుకోండి. ప్రార్థన పెట్టించుకుంటే మీకు మేలు. ఈ అయ్యగారు వచ్చేది ప్రార్థన పెట్టుకుంటున్నాడని చెప్తున్నాడు ఏదైనా బాధపడబాకండి. బాధపడితే ఇన్ని చేసుకుంటే మీకు ధన్యులు అవుతారు, ఎనకపోతే మీరు మీ ఇష్టమే కదా. ఎన్నవారు ధన్యులు, ఎనకపోయిన వారు మీ ఇష్టం. అట్లా పెట్టుకోండి, దేవుడు మీ పక్కన మేలు చేస్తాడు. ఇంకోటి, దావీదు గారు ఎట్లాగైతే దేవుడు సేవకుడు నాతాను ప్రవక్త గద్దించినప్పుడు మార్గం తప్పిన దావీదు దేవుని మార్గంలోకి వచ్చాడు. మీరు కూడా దేవుని సేవకులు చెప్పిన క్రమంలో నడుచుకోండి. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, ఎవరు కంగారు పడద్దు. ఇట్లా నేను ఒక సంఘంలో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉంటాడంట. ఉద్యోగం చేస్తూ చక్కగా సంఘానికి వెళ్తున్నాడంట. సంఘానికి వెళ్తున్నప్పుడు ఆయన అప్పుడప్పుడు చర్చిలో వాక్యం కూడా చెబుతా ఉండేవాడంట. ఆయనకు వచ్చేటువంటి
ఆయనకు వచ్చేటువంటి ఆ శాలరీలో ఏం చేస్తూ ఉండేవాడు? దశమ భాగం కూడా తీసేవాడు అంట. దశమ భాగం తీసేవాడు అంట. పాస్టర్ గారు అప్పుడప్పుడు వాక్యానికి అవకాశం ఇస్తే శాలరీలో దశమ భాగం ఇచ్చేవాడంట. అట్లాగే అప్పుడప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పమంటే చర్చిలో వాక్యం కూడా చెప్పేవాడంట. వాక్యం చెప్తుంటే ప్రేమ దేవుని పిల్లారా, కొద్ది రోజులు బాగానే ఉంది. తర్వాత తాను ఒక భయంకరమైనటువంటి అక్రమ జీవితంలో పడిపోయాడంట. భార్య ఉంది కానీ ఆయనకు ఒక స్త్రీని దగ్గర తీసి అట్లా పడిపోయాడు. అయితే ఈ విషయము తన ఆత్మీయ నాయకుడికి సంఘకాపరి గారికి తెలిసింది, కానీ గద్దించలేదంట. ఈ విషయము వాళ్ళ దగ్గర వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారికి తెలిసి ఆ సంఘ పాస్టర్ గారిని అడిగాడంట, నువ్వెందుకు ఆయన గద్దించలేదు? ఆయన ఒక రాంగ్ రూట్ లో ఉన్నాడు కదా, ఒక అక్రమ మార్గంలో ఉన్నాడు కదా అన్నప్పుడు అప్పుడు జరిగింది ఏంటంటే, ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారితో ఆ సంఘ పాస్టర్ గారు అన్నాడంట, మనం ఎందుకంటే చెప్పటం, వాళ్ళే తెలుసుకుంటారులే. ఒకవేళ ఇప్పుడు నేను ఆయన గద్దించాను అనుకో, ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి దశమ భాగం డబ్బులు నాకు ఆగిపోతాయి. అని దశమ భాగం కోసం చూసుకున్నాడు కానీ ఆయన ఆత్మీయ జీవితం కోసం చూసుకోలేదు. అప్పుడు ఏం జరిగిందంటే చివరాఖరికి ఇది సంఘ కాపరి గద్దించలేదు. అంతేకాకుండా వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు నేను మాట్లాడతానన్నా కూడా మాట్లాడలేదంట. చివరాఖరికి ఆయన చర్చిలో వాక్యం చెప్పిన ఆయన, దశమ భాగాలు పెట్టిన ఆయన భయంకరంగా భ్రష్టుడైపోయి ప్రార్థన కూడా మానుకొని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు అంట. ఆయన విగ్రహారాధన వైపు వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? ఈ సేవకుడు ఆయన గద్దించపోవటం వల్లే. ఈ సేవకుడు గద్దించి ఆయన చెప్పడం వల్లే. దావీదు గారు ఏం చేశాడు? నాతాను పాస్టర్ గారు గద్దించినప్పుడు రాంగ్ రూట్ లో ఉన్నవాడు రూట్ లోకి వచ్చాడు. అట్లాగే దేవుని సేవకులైనటువంటి మీ ఆత్మీయ తల్లి గారు మిమ్మల్ని ఏదైనా విషయాల్లో గద్దించినప్పుడు ఆ మాట వినండి, ఆయనకు లోబడి ఉండండి, చక్కగా ఆత్మీయ జీవితం నడుచుకోండి. దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. అట్లాగే మనుషులు చేసిన మేలు కూడా మర్చిపోవద్దు. దేవుని సేవకుల ద్వారా దేవుడు మీరు పొందుకున్న మేలుని మర్చిపోవద్దు. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా జీవాధిపతి మీకు స్తోత్రాలు నాయన. ఆనాడు ప్రభా దావీదు గారు ఎట్లాగైతే నువ్వు చేసినటువంటి మేలుల్ని, నువ్వు చేసినటువంటి ఉపకారాలని ఎట్లాగైతే మర్చిపోకుండా ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో దేవా, మేము కూడా ప్రభా నువ్వు చేసినటువంటి మేలుల్ని మర్చిపోకుండా మా జీవితాంతం కూడా ప్రభా నిన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించి కీర్తించుకుంటా కొన్ని సహాయం చేయండి. మనుషులు చేసిన మేలును కూడా మేము మర్చిపోకుండా నేను గర్పరచుటకు సహాయం చేయండి. దైవజనుల ద్వారా మీరు చేసిన మేలును కూడా ప్రభా మేము మర్చిపోకుండా నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రభా ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సంఘాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి నాయన. అందరూ కూడా ప్రభా నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఆత్మీయ తల్లి గారిని వారికి ఇచ్చినటువంటి ప్రభా కుమారుణ్ణి అయా ప్రభా కోడని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా ప్రభా నాయన నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గం నడుచుకుంటూ మీరే సహాయం చేయమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. అందరూ ప్రభువుకి వందనాలు.